ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్, ఇప్పుడు దాని పేరు ఎక్స్‌గా మార్చుకున్నాడు ఎలన్ మస్క్. అది కొన్న తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పని చేయబోతోంది. ఏంటంటే ఫేక్ అకౌంట్స్ ట్విట్టర్‌లో సృష్టించి భారతదేశం మీదన వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచినో, అమెరికా నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో ఇట్లాగ అనేక వేషాలు నడిపేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఫేక్ అకౌంట్స్‌తో ఏదైనా యుద్ధాలైనా సృష్టించొచ్చు, గొడవలైనా సృష్టించొచ్చు. ఇలాంటి గేమ్స్ నడిపే సంస్థలు కూడా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. ఇట్లాంటి దశలో ఇప్పుడు ఎక్స్ కీలకమైన అడుగు వేస్తుంది. ఏ అకౌంట్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుంది అన్నటువంటిది ట్విట్టర్‌లో ప్రొజెక్ట్ అయ్యేటట్టు. అంటే ఇండియా పేరుతో పాకిస్తాన్ నుంచి నడుపున అంటే మన వాళ్ళ పేర్లతోనే అక్కడి నుంచి హ్యాండిల్స్ నడుపుతున్నారన్నమాట. అట్లాంటి ఐడెంటిఫై అయిపోయేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నది. అది గనక సక్సెస్ అయితే ఫేక్ అకౌంట్స్ అనేటటువంటిది లేదా ఇండియన్ పేర్లతోనే పాకిస్తాన్‌లోనో లేకపోతే అమెరికా పేర్లతో ఇక్కడి నుంచి ఏదైనా చేసినా సరే ఈ డీప్ స్టేట్ వాళ్ళ కుట్రలు లాంటి వాటికి చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ భారత్ మీద జరిగేటటువంటి పాకిస్తాన్‌లో కుట్రలు, చైనా వాళ్ళ కుట్రలు కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.